త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. పరిసర ప్రాంతాల్లో వర్షభావం ఉన్న దేవుడు స్థానిక ప్రాంతాన్ని, ప్రజలను ప్రేమించి ఒక మంచి వాతావరణం అనుగ్రహించాడు. ఈ సమయాన్ని మనం వమ్ము చేయక మన జీవితాలకి అర్థవంతంగా ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం సుమారు 6వ వచనం వరకు ఎవరైనా చదవండి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును, నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? ఆ మాటలు అందరికి స్పష్టంగా ఉన్నాయా? వినబడుతున్నాయి? ఇంకేం సౌండ్ పెట్టాలి? వినబడుతున్నాయా? రైట్. చదివిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే కన్యలలో, నిట్టూర్పుల్లో, శ్రమల్లో, బాధల్లో కొట్టుకుపోతున్న అనేక మందికి ఒక చక్కటి ఓదార్పు విలాప వాక్యం. విలాపం అంటే రాత్రి ఒకరు అన్నారు, విలాపం అంటే విలపిస్తున్నారని అన్నారు. విలాపం అంటే విలపిస్తున్నారు, విలాపం అంటే ఏడుస్తున్నారని కాదు. విలాపం అంటే ఏడుపుని మరింత పరాకాష్ఠలో చెప్పే పదం అన్నమాట. రొమ్ములు కొట్టుకుంటూ, నత్తులు బాదుకుంటూ జీవితం శోక సముద్రంలో కొట్టుకుపోతుందని ఈ ఎక్స్పోజ్ చేసే వర్డ్ని విలాపం అంటారు. అంటే ఎంతో బాధ ఉందన్నమాట. ఆ బాధను తెలియచేయడానికి ఈ విలాపం అనే పదం వాడతారు. అది చెప్పుకోవడానికి ఇక మాటలు లేవు. కన్నీళ్ళు ఆవిరైపోతున్న పరిస్థితి, జీవితం అగాధమైపోయిన పరిస్థితి, అన్ని విధాలుగా మార్గాలు మూసుకుపోయిన పరిస్థితి. అలాంటి టైంలో కన్నీరు కూడా ఆవిరైపోయిన పరిస్థితి. ఆ టైంలో రమ్ములు బాదుకుంటూ ఆ ఏడ్చే ఆ పరిస్థితిని విలాపం అంటారు. ఎందుకు విలాప వాక్యాలు రాశారు? ఎందుకు రాశారంటే ఆ రోజు దేవుడు వ్యవహరించిన శైలి భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ గుర్తుండాలని ఆ పత్రిక వెనకాల లేదా పుస్తకం వెనకాల అనేకమైన సత్యాలు దేవుడు నడిపించినప్పుడు అవి చూసి మనం నేర్చుకుని మన జీవితం అనే కష్టాల కడల్లో మనం ధైర్యం తెచ్చుకుంటామని రాశాడు ఆయన. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ద్వారా దాన్ని అర్థం చేసుకుంటేనే ఆ గ్రంథం మనకు అర్థం అవుతుంది. ఎలా పడితే దాన్ని అలా అర్థం చేసుకుంటామంటే దాని అర్థం కన్నా అపార్థం ఎక్కువ చేసుకుంటాం. బైబిలు ఆత్మీయంగా నేను రక్షించి నిత్యత్వానికి నడిపిస్తుంది అనేది ఎంత వాస్తవమో దాన్ని ఏమాత్రం అపార్థం చేసుకుని దానిలో ఒకటి కలిపినా తీసినా బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందులో ఉన్న పనిష్మెంట్లు, డిసీజులన్నీ రప్పిస్తా అన్నాడు. అంటే ఇది తెలిస్తే తెలుసు అనాలి, తెలియకపోతే తెలియదు అనాలి. ఎలా పడితే అలా దీన్ని చదివేసాం అనుకోండి, ఇందులో ఉన్న రోగాలన్నీ మన మీదకి, మన కుటుంబం మీదకి వస్తాయి. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదువుతున్నారంటే, ఎలా చదువుతున్నారు? వాళ్ళకి నచ్చినట్టు అలా చదువుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చదివేస్తే అడుగుతాను. ఎవరికి వాళ్ళకి అలా నచ్చినట్టు అర్థం చేసుకుంటే 70 రకాల బోధలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఉన్నాం, నేను ఒకలా చదివి, ఆయన ఒకలాగా చదివి, ఆయన ఒకలాగా చదివి, ఈయన ఒకలాగా చదివితే ఇక ఎవరికి తోచింది వాళ్ళు అలా చదివేస్తాను అడుగుతున్నాను. ఇంక మరి దేవుని ఉద్దేశమే ఉంది, వీళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకుని బోధించేసి చదివేసి ఇది నా కోసమే అనుకో. ఒక ఉదాహరణ చెప్తాను వినండి.
కుర్రోడు ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు జాయిన్ చేస్తే ఎప్పుడూ బైబిల్ చదువున ఈ మొహం ఆ రోజు బైబిల్ చదువు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాడు. వాడికి ఇష్టమైన కీర్తన ఒకటి ఉందంట. ఆ 121వ కీర్తన చదివాడు. ఆ 121వ కీర్తన చదివి ఇంక దేవుడు నన్ను చాలా స్వస్థపరిచేస్తాడు, ఇంక నన్ను దేవుడు విడవడగా ఎడబాయుడు అని వచనాలు చదువుకుని వచ్చాడు. తర్వాత నాకు చాలా ధైర్యం ఉందనియా అని అన్నాడు. ఈరా దేన్ని బట్టి ధైర్యం అంటే ఆ 121వ కీర్తన చదివి 121వ కీర్తన చదివాను, నాకు చాలా ధైర్యం వచ్చిందంటే అప్పుడు నేను అన్నాను, అసలు ఆ కీర్తన బ్యాక్గ్రౌండ్ తెలుసా అని అడిగాను. ఏంటనియా అన్నాడు. అది యాత్ర కీర్తన. ఆ యాత్ర అంటే నువ్వు ఇంటి నుంచి హాస్పిటల్కి అనుకోకు, డైరెక్ట్ ఓగయ్యా, అదే ఆ కీర్తన అంటే. అవునా, అలాంటి చదివినంటే ఏమవుతుంది కదా అన్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏదన్నా ఒక చదువుతున్నప్పుడు దానికి ఒక సందర్భం ఉంటుంది. చాలామంది భక్తులు విశ్వాసులు దైవజనుల దగ్గరకు వచ్చి ఏమంటారంటే, వారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, దేవుడు మాతో ఏమైనా మాట్లాడతాడండి అని అడుగుతారు. దేవుడు మాకేమైనా చెబుతాడండి, దేవుడు మాకు ఏమైనా సెలవిస్తున్నాడండి అని అడుగుతారు. ఎలా మాట్లాడతాడు ఆయన? ఆకాశం విడిపోయి కుమారి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అనుకుంటున్నావా? దేవుడు ఎలా మాట్లాడతాడు అనుకుంటున్నావు? ఆ చిమ్మ చీకట్లో మెల్లని స్వరం నీకు ఏమైనా వినబడుతుంది అనుకుంటున్నావా? దేవుడు ఎలా మాట్లాడతాడు అనుకుంటున్నావు? ఈ వాక్యం చదివితే మాట్లాడు. అది ఎలాగండి అని మీరు అడిగితే, ఈ రాత్రి ఎవరెవరికి ఏ బాధలు ఏ ఇబ్బందులు నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని మీరు మనసు పెట్టి వినండి. ఈ వాక్యం నేరుగా మీతో మాట్లాడుతుంది. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఎలా నాకు ఆ ప్రాక్టీసులు తెలియవు, కానీ నేనైతే ఒకటి చెప్పగలను, ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా లైఫ్లో ఏదో జరిగింది, ఏదో ప్రాబ్లం ఏదో జరిగినప్పుడు ఇప్పుడు దేవుడు నా సమస్యకు సొల్యూషన్ కావాలి. ఎలా చెప్తాడు దేవుడు నాకు? వేరొక వ్యక్తి ద్వారా ఏమైనా పలికిస్తాడా? ఎలా చెప్తాడు దేవుడు నాకు? జ్యోతిష్యం చూసినట్టు ఇలా కొట్టి ఇలా తీసిన వెంటనే ఏదైనా రెఫరెన్స్ నాకు అలా హైలైట్ అయ్యి ఏమైనా కనబడుతుందా? డిస్క్లైమర్లో కనబడినట్టు నాకు ఎలా మాట్లాడతాడు దేవుడు? ఎలా చెప్తాడంటే మీరు గమనించండి, నా లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు ఆ సంగతిని నేను ఎలా డీల్ చేయాలో నాకు తెలియకపోతే, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలియడానికి నాలాంటి శ్రమే నాలాంటి బాధలే పడిన వారు ఆల్రెడీ బైబిల్లో ఎవరో ఉంటారు. ఆ పడిన వారు ఎవరో ఉంటారు, ఎవరో ఒకరు. నీ ప్రాబ్లం ప్రపంచంలో ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ మనకన్నా ముందు పడిన వారు ఎవరో బైబిల్లో ఉంటారు. ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఉండకపోవచ్చేమో, కానీ 90% నీలాగే బాధపడిన వాళ్ళు ఎవరో ఉంటారు. పిల్లలు లేక బాధపడుతున్నావు, నీలాటోళ్ళు ఉన్నారు బైబిల్లో. రోగాల చేత బాధపడుతున్నావు, నీలాటోళ్ళు ఉన్నారు సుదీర్ఘమైన రోగాలు భరించి. వ్యాపారాల్లో నష్టపోయి ఏం చేయాలో చేతులు ఎత్తేసిన ఉన్నాయి. అలాంటి బిజినెస్ చేసి నష్టపోయి దేవుడి దగ్గరికి వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. సేవ ఎలా చేయాలని ఎతుకులాట ఆడుతున్నావు, సేవ ఎలా చేయాలో నేర్చుకున్న సేవకులు ఉన్నారు బైబిల్. ఒక్కటేంటి, సంసారము, సేవ, వ్యక్తిగత జీవితం, యవ్వన జీవితం, పుట్టుట గిట్టుట అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ సంగతులన్నీ ముందుగా ఎందుకు రాయబడ్డాయంటే, అవి చదువుతున్నప్పుడు ఆ రోజు దేవుడు వారిని అలా డీల్ చేశాడంటే రేపు నన్ను కూడా అలాగే డీల్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తే దేవుడితో దగ్గరయ్యాడో, నేను కూడా అలాగే దేవుడితో వ్యవహరిస్తే దేవుడు నాకు కూడా దగ్గరయ్యి పరిస్థితుల్లోంచి దేవుడు నాతో మాట్లాడతాడని అర్థం చేసుకోవడానికి ఆ సందర్భాన్ని దేవుడు రాయించాడు. అందుకు బైబిల్ అలా చదవాలంటే కొన్ని పరిస్థితులు, కొన్ని క్యారెక్టర్లు దేవుడు ఎందుకు రాయించాడంటే మనకి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి రాయించాడు. ట్రిబుల్ తగ్గించాడు. చూద్దాం. రాస్తున్న మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరో మాట్లాడుతున్నాడు, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించినారు. ఎవరో బాధపడుతున్నారు. ఎవరండి అంటే విలాప వాక్యాలు రాసింది ఎవరు? యిర్మీయా గారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక పుస్తకం అర్థం కాకపోతే ఆ పుస్తకానికి మరొక పుస్తకానికి లింక్ ఉంటుంది. ఆ పుస్తకాన్ని అర్థం చేసుకుంటేనే ఈ పుస్తకం అర్థం. ఈ బైబిల్లో ఇప్పుడు విలాప వాక్యాలు అర్థం కావాలంటే దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ లాంటి పుస్తకం ఉంది. అది అర్థమైతేనే ఇది అర్థమవుద్ది. ఇంతకీ ఇది రాసింది ఎవరంటే యిర్మీయా గారు. యిర్మీయా గారు ఈ పుస్తకం రాశాడంటే ఈ పుస్తకానికి 100% లింక్ డాక్యుమెంట్ ఏదన్నమాట? యిర్మీయా గ్రంథం. అంటే యిర్మీయా గ్రంథం ఏంటో అర్థమైతేనే విలాప వాక్యాలు ఏంటో అర్థమవుద్ది. మీరు కంగారు అయిపోయి ఈ రాత్రి అంతా యిర్మీయా గ్రంథం చెప్తానని అనుకోకండి. జస్ట్ బ్రీఫ్ చెప్తాను వినండి. ఏంటి యిర్మీయా గ్రంథం అంటే? నేపథ్యం.
ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తి మీదకు పోయాయి. ఎందుకు కళ్ళు నెత్తి మీదకు పోయాయి? ఎందుకు కళ్ళు నెత్తి మీదకు పోయాయి అంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అనుకోండి, మనిషికి సుఖం బాగా ఎక్కువైంది. వారి కళ్ళు నెత్తి మీదకు పోవడమే కాదు, సుఖం మరిగారు. వారు సుఖం మరగడమే కాదు, దేవుడిని మరిచారు. దేవుడిని మర్చిపోవడమే కాదు, ఎక్కిరించే పనులు ఎక్కువ చేస్తారు. పొట్టలు బాగా నిండాయి, కళ్ళు బాగా మత్తెక్కాయి, మంచి ఇల్లు ఉన్నాయి, ఆ సుఖాలు బాగా మరిగారు. ఇక దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. దేవుడు, ప్రార్థన, విశ్వాసం, బైబిల్, బోధ, ప్రవక్త, దీర్ఘదర్శి ఇలాంటి పదాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. వీళ్ళు పూర్తిగా దేనికి నేర్చుకున్నారంటే కారణం సుఖం బాగా మరగడం నేర్చుకున్నారు. అలా టైంలో దేవుడు ఇశ్రాయేలుకి కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? రే, మీరు దేవీ దేవతల వైపు తిరుగుతున్నారు, పైగా నన్ను మర్చిపోయారు, ఇలాంటి సుఖభోగాలు బాగా మరిగారు, సరంబీలు వేసిన ఇళ్లలో మీరు బాగా సుఖపడుతున్నారా? అసలు ఇల్లు ఇచ్చిన నన్ను మర్చిపోయారేంట్రా? ఆరోగ్యం ఇచ్చిన నన్ను మర్చిపోయారేంట్రా? ఐగుప్తిలో మీ పితరుల పరిస్థితి ఎలాంటిది? ఊడికేడ్చారు, గుడ్డకేడ్చారు, నీడకేడ్చారు, నిలవరమైన గుడారం లేక నిలవలేక ఏ దేశంలో నిలబడలేకపోతే ఐగుప్తిలో 430 సంవత్సరాలు మీ పితరులు బానిసలు ఉంటే అక్కడి నుంచి విడిపించుకొచ్చి ఈరోజు మీకు స్వేచ్ఛ భూభాగాన్ని ఇచ్చి మీకు ఇల్లు, వాకిలి, నీడ, జీవితం, ఆరోగ్యం, పిల్లలు, మీ పిండి పిసుకు తొట్టే, మీ బుడ్డులో నూనె, సర్వ సమృద్ధిగా నేను మారుస్తుంటే ఇంత చేసి నన్ను మర్చిపోయారేంట్రా అని దేవుడు అడిగితే, ఆ అడుగుతున్నప్పుడు వీళ్ళ బుర్రలకు ఎక్కలేదు. ఎందుకంటే మందమద్దులు అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్. మనం కూడా అంతే కదండి. మనం కూడా ఎంత చెప్పినా దేవుడు ఇచ్చినంతసేపు బాగానే ఉంటాం, దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. ఆరోగ్యం లేదని ఏడుస్తాం, ఆరోగ్యం ఇచ్చాక చర్చకి కూడా తిరుగుతాం. డబ్బులు లేవు అని ఏడుస్తాం, డబ్బులు ఇచ్చిన తర్వాత రెస్టారెంట్లో తిరుగుతాం. సుఖం లేదని ఏడుస్తాం, సుఖం వచ్చిన తర్వాత చర్చకు వచ్చి నిద్రవుతాం. మీరు చూడండి, దేవుడు ఏదన్నా చేయలేనంతకాలం చేయలేదని ఏడుస్తాం. దేవుడు ఏదైనా చేశాడు అనుకోండి, ఆ సుఖంలో దేవుడిని మర్చిపోతాం. ఇశ్రాయేలు కూడా అలాగే మర్చిపోయారు. దేవుడు మర్చిపోతే దేవుడు యెరెమీయాను పంపించాడు. యెరెమీయా, ఇలా రా, నీకు విషయం చెప్పాలి. ఏంటి ప్రభువా అని అడిగితే, నేను తల్లి గర్భం నుంచి వేరు చేసుకుని ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చి ఇశ్రాయేలుకి నీకు ఒక బోధ చేయాలి, నువ్వు సువార్త చేయాలి. ఏం సువార్త చేయాలి ప్రభు అంటే, నేను చెప్తున్నాను కదా, నువ్వేం చెప్తావంటే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నన్ను మర్చిపోయారని జ్ఞాపకం చేయి. వాళ్ళు ఇలాగే ఉంటే కనుక వాళ్ళ పిండి పిసుకు తొట్టే వాళ్ళకి విరుద్ధం అయిపోద్దని చెప్పు. వాళ్ళు ఇలాగే ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు తిరగబడిపోతాయని చెప్పు. నా ఆజ్ఞలు మానేసి నా ధర్మశాస్త్రాన్ని పక్కన పెడితే వాళ్ళ గుడారాల్లోనికి తెగుళ్ళు తోరుతాయని చెప్పు. వారి పంట పొలాలు పండవని చెప్పు. వాళ్ళ కడుపులు నిండవని చెప్పు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళకే వ్యతిరేకం అవుతాయని చెప్పు. వీళ్ళు ఎలాగే వ్యవహరిస్తే రేపు పొద్దున్న వీళ్ళ నెత్తి మీద లాగి తొక్కేవాడిని ఒకరిని రప్పిస్తానని చెప్పు. యెరెమీయా ఈ ప్రసంగం చెప్పి యెరెమీయా అంటే యెరెమీయా సీరియస్గా ప్రసంగం చెప్పడానికి వచ్చాడు. నిలబడ్డాడు. నా ప్రియ సహోదరులారా, ప్రియమైన ఇశ్రాయేలులారా, దేవుడు సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు మారకపోతే దేవుడు కందిరేగం లేపి జోరేగం లేపి మన మీదకి తీసుకొస్తా అంటున్నాడు. ఆ కందిరేగలు ఎవరో కాదు కల్దీలు, ఆ కందిరేగలు ఎవరో కాదు అస్సూరియన్స్. ఆ పక్కనున్న బలమైన రాజ్యాలని దేవుడు తీసుకొచ్చి, ఇదిగో మన లెక్కకుండా మన పంట పొలాలు తీసుకుంటారట, మన బతుకులు బాగుపడకుండా మన కిందేసి తొక్కుతాడట. మన పితరులని, మన యవనస్తులను, మన యవన స్త్రీలను, మన సంసారం చేస్తున్న తల్లులను ఈడ్చికి వెళ్ళిపోతారంట. మన ఇంటి పెద్దవారిని రోడ్ల మీద లాగి చంపుతారంట. దేవుడు ఇలా జరుగుతుందని నన్ను ప్రసంగం పంపించాడంటే మొత్తం ప్రసంగం విని ఇలా అన్నారంట, దేవుడు అలా చేయడులే అన్నారు. అలా ఎందుకు చేయడని అడిగితే వీళ్ళు అన్నారట, మన దేవుడు ఏమై ఉన్నాడు మీరు చెప్పండి. అదే గొడవ ఇప్పటి నుంచి అప్పటి వరకు. మన దేవుడు ఏమై ఉన్నాడు? యెరెమీయా ఏమై ఉన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు ఏంటి? ప్రేమై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఇన్ని చేయిస్తాడా? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఎలా చేస్తున్నా ఎలా అంటున్నావు యెరెమీయా? చేయనివాడు గనక చేయనివాడు. అందుకే మన దేవుడు కాపాడుతాడు. పైగా మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనకడు నిద్రపోడు. అలాంటి పనులు ఇశ్రాయేలు మీద ఎందుకు చేస్తాడు? అది కాదురా, మీరు దేవుడు కొనకడు నిద్రపోడు అంటే ఎప్పుడు? మీరు ఆయన మాట విన్నప్పుడు మీరు రాకపోకలు ఎందుకు కావలి ఉంటాడు. మీరు ఆయన మాట విన్నప్పుడు ఆయన కొనకడు నిద్రపోడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఆయన వైపుకు తిరిగి ఆయన రక్షణలో నిలకడ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అప్పుడు వర్తిస్తుంది. కానీ ఈ స్టేట్మెంట్ మీరు ఆయన మర్చిపోయి మీరు ప్రార్థన మానేసి ఇలాంటివన్నీ చేస్తే మిమ్మల్ని ఎలా కొనక నిద్రపో కాపాడతారా? ఏంటి ఈ పిచ్చి పనులు? దేవుడు నన్ను ఇలా చెప్పమన్నాడని చెబితే మొత్తం విన్న తర్వాత నీ ప్రసంగాలు తప్పు అన్నారు. యెరెమీయా ప్రసంగాన్ని తప్పుపట్టడానికి ఇలా 100 మంది ప్రసంగికులు లేచిపోయారట. వాళ్ళేం ప్రసంగాలు చెప్తారు?
ఈరోజు ఏం ప్రసంగాలు చెప్తున్నారో ఆ రోజు కూడా వాళ్ళు అదే ప్రసంగాలు చెప్తున్నారు. ఏ ప్రసంగాలు చెప్తారంటే ఎంతసేపు వాళ్ళు చెప్పే ప్రసంగాలు ఏంటంటే మీ ఆరోగ్యం చెక్కుచేదరు, ఇంకా మీకు ఏది బాగా పాలెత్తుంది, ఇంకా చెప్పండి ఆశీర్వాదాలు 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 ఆశీర్వాదాలు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇర్మియా వచ్చేమంటారంటే మీ పిండి పిసుకు తొట్టే ఎగిరిపోద్దని ఇర్మియా చెప్తే వీళ్ళు అన్నారు మీ పిండి పిసుకు తొట్టే సమృద్ధవును గాక అన్నారు. ఇర్మియా అంటున్నాడు కాదురా మన నది నీళ్ళు కూడా ఎండిపోతాయని ఇర్మియా చెప్తే లేదు మన పంట పొలాలు కూడా సమృద్ధిగా మారిపోతాయి యెహోవా మాకు చెప్పడని వీళ్ళు చెప్తున్నారు. 100 మంది ఒక్కటే చెబుతున్న ఈ మాట నమ్ముతారా, ఈ ఒక్కడ చెబుతున్న ఈ ఒక్కడ ప్రసంగం నమ్ముతారా చెప్పండి. ఈ 100 మంది ప్రసంగమే నమ్మారు. ప్రజలందరూ కలిసి అన్నారు ఇర్మియా తప్పుడు ప్రసంగాలు చెప్తున్నారు. దేవుడు వెళ్ళి చెప్పాడు దేవా అలా కాదు ప్రభు నేను చెప్తుంటే వాళ్ళు వింటలేదంటే మళ్ళీ అంటాడు దేవుడు కొంచెం వాళ్ళని చూసి నాకు జాలి వేస్తుంది ఇంకొకసారి చెప్పు అంటాడు. ఇర్మియాకి ఏం అర్థం అవుతుంది, నువ్వు వెళ్ళి ఏమో నన్ను సీరియస్గా ప్రసంగం చెప్పమంటావు, నేను సీరియస్గా వెళ్ళి ప్రసంగం చెప్తే ఆ తర్వాతే మళ్ళీ నాతో ఇంకో మాట అంటావు. ఆ మాట ఏంటంటే నాకు జాలి వేస్తుంది ఇస్రాయేలుని చూస్తాను. జాలి పడ్డం దేనికి, ఈ ప్రసంగాలు చెప్పమండం దేనికి, ఏంటి ప్రభు అంటే అది కాదు ఇర్మియా ఇంకొకసారి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పితరులకు మాట ఇచ్చానుగా, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మాట ఇచ్చానుగా, మరొకసారి చెప్పు ఇర్మియా అంటే ఇర్మియా వెళ్తాడు మళ్ళీ చెబుతాడు. ఆ ఇర్మియా చెబుతాడు ఒరే దేవుడు మళ్ళీ చెబుతున్నాడు రా, మాట వినకపోతే మన యవనస్తులందరూ చనిపోతారట్రా, మాట వినకపోతే మన దేశాన్ని దేవుడు 70 సంవత్సరాలు 70 మీరు ఫిగర్ కూడా రాసుకోండి 70 సంవత్సరాలు అని చెబుతున్నాడు. ఇశ్రాయేల్ ద్వారా మీరు ఫిగర్ రాసుకోండి 70 సంవత్సరాలు దేవుడు చెరక పంపించేస్తాడంట. దేవుడు నాకు చెప్పాడు స్వయంగా ఇది చెప్పమని మీరు మారకపోతే 70 ఏళ్ళు దేవుడు చెరక పంపేస్తాడని చెప్తున్నాడంటే మొత్తం వినన్నారట. అలా చేయలే అన్నారు. మొత్తం విన్న తర్వాత అలా చేయడంటే అలా చేస్తాడని నాతో అంటున్నాడంటే అప్పుడు అన్నారట ఇర్మియా నువ్వు ఈసారి ఇలాంటి ప్రసంగాలు కానీ చెప్పు అనుకో కొడతామేమనుకుంటున్నావు, ఇప్పుడు మా కొంపలు పాడైపోవాలని చేస్తావు, వీడి ప్రసంగాలు మా ఇల్లు పాడైపోవాలని చేస్తావు, మా వాకులు పాడైపోవాలని చేస్తావు, మా జీవితాలు పాడైపోవాలని చేస్తావు, ఎప్పుడు దేవుడిని ఏదో మాకు శత్రువుల్లో చూపిస్తే ఇలాంటి ప్రసంగాలు చేస్తావేంటి, ఇలాంటి ప్రసంగం చేసేవంటిదిగో ఇర్మియా చెప్తాం కొడతాం ఈసారి ఇంకా గట్టిగా మాట్లాడాడు నూతులోకి విసిరేస్తామేమనుకో. ఇర్మియాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ బాధలు ఇర్మియా వచ్చాడు. ఇర్మియా చెబుతున్నాడు దేవా నువ్వు చెప్పమంటావు నేను వెళ్ళి చెబుతాను, వారు వినరు, వాళ్ళు చెబుతుంటే అలా చూస్తారు ఇలా చూస్తారు, మళ్ళీ నువ్వు చెప్పమంటావు నేను వెళ్ళి చెబుతాను, వాళ్ళు మొత్తం విని ఏమంటారంటే అలా చేయడంటారు. వాళ్ళ నమ్మకానికి మరింత నమ్మకం, ఆ 100 మంది రెడీ అయిపోయారు అలా చేయరని. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నువ్వేమో తీరా వెళ్ళి చెప్పిన తర్వాత నాకు జాలి వేస్తుందంటావు, ఇలాంటి సేవ చేసే కన్నా చేయకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది ప్రభువా అన్నాడు. ఇర్మియాలో మాట ఉంటుంది మీరు చదవండి వెళ్ళిన తర్వాత. నాకు ఇలాంటి సేవ చేయాలనిపిస్తుంది ఎందుకంటే నువ్వు చెప్పమంటావు ఒక్కడ వినడు ఒక్కడ మారడు, వాళ్ళేమో నన్ను తిడతారు వాళ్ళేమో నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, నువ్వేమో వాళ్ళకి చెప్పమంటావు. ఈ మూర్ఖులకి చెప్పే కన్నా చెప్పకుండా ఉండడం మంచిది, ఈ పరిచర్య మినిస్ట్రీలు చేయడం నా వల్ల అవ్వట్లేదు, నేను ఆగిపోదాం అనుకుంటున్నాను ప్రభువా అన్నాడు. కానీ ఇర్మియా ఆగలడా? ఆగలేడు. ఎందుకు చెప్పనా, దేవుని చేత నిజంగా పిలువబడిన ఏ సేవకుడైనా ఆగిపోదామని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఆగలేము. ఎందుకు చెప్పనా, సంఘాన్ని సువార్తని నడిపిస్తున్న వాళ్ళకి మనుషుల చేత చాలా బాధ ఉంటుందండి. ఎంత బాధ అంటే ఆడు గొడవ పెట్టుకుని ఎవరి మీద కోపం ఇస్తారు చెప్పనా, నా మీద కోపం ఇస్తారు. నాకు సంబంధం ఏంటండి, ఈడు కోపమించి పాస్టర్ గారి మీద కోపమించి వీళ్ళిద్దరూ కలిసి ఏమంటారంటే ఇంక రేపు నేను సంఘానికి రావండి అంట. మరి మీరిద్దరు గొడవ పెట్టేసుకుని సంఘం మీద కోపమించడం ఏంటి, పైగా మళ్ళీ ఏమంటారు చెప్పిన పాస్టర్ గారు కనీసం ఒక మాట కూడా అడగలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పిన, అప్పుడప్పుడు పాస్టర్ గారు మరి అనవసరంగా సేవలోకి వచ్చిన ఉద్యోగం చేసుకున్న బాగుంటారు అనిపిస్తుందా అనిపించదా? ఇలా సువార్త చేస్తూ వెళ్తుంటారు, ఆ సువార్త చేస్తూ చూస్తుండగా మొఖం మీద ప్యాన్ని లేసి గౌరవంగా బతికిన 30 ఏళ్ళు 40 ఏళ్ళు గౌరవంగా బతికిన ఆ గౌరవం మీద ఒకేసారి నలుగురు మధ్య ఇలా ప్యాన్ని లేసి ఈ అరిచేత్తో ఒకేసారి ఇలా దవళ్ళ మీద కొడితే ఆ గౌరవం అంతా ఒకేసారి పోయినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇలాంటి సేవ చేసిన ఒకటే మానేసిన ఒకటే ఇలాంటి ప్రజల కోసం మనం కష్టపడుతున్నామని మానేవాలనిపిస్తుందా అనిపించదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏ సేవకుడికైనా ఎదురవుతే ఇలాంటివి మానేద్దామని అనిపిస్తుంది. అలా మానేద్దాం అనుకున్నప్పుడు సర్లే అని మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ మానేద్దాం అనిపిస్తుంది. మానేసి కానీ పొరపాటున ఏ సేవకుడైనా సేవ మానేసి 1,00,000 రూపాయలు ఉద్యోగంలో జాయిన్ అయితే ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను ఆయనకి నెలకి 1,00,000 2 లక్షలు వచ్చినా, మళ్ళీ చెప్తున్నాను నెలకి 1,00,000 2 లక్షలు వచ్చినా ఆయనకి ఆ నెలకి 1,00,000 2 లక్షల్లో తృప్తి దొరకదు.
శాలరీ అయితే వస్తుంది, గౌరవం అయితే వస్తుంది, కుటుంబంతో ఉండే స్పేస్ దొరుకుతుంది, అంతా బాగుంటుంది. కానీ ఆయనకు లోపల ఒక తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఆ శాలరీలో దొరకదు, ఆఫీస్లో దొరకదు, ఆ స్నేహితుల దగ్గర దొరకదు, ఎక్కడ దొరకదు. ఆ మనస్సుకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే సాయంత్రానికి ఒక ఈదికి పోయి 4 మాటలు చెప్పి ఆ కలిగిన కలో మెతుకులో తిని మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకుంటే వచ్చే తృప్తి ఉంటుందే, ఆ తృప్తి కోట్ల రూపాయలు పెట్టుకొనినా రాదు. చాలామంది ఉద్యోగాలు, ఉన్నతమైన స్థితులు ఎందుకు వదిలిచ్చేస్తారు చెప్పిన సేవలోకి? వాళ్ళకి తృప్తి దొరకదు. అక్కడ వాళ్ళకు తృప్తి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ సేవలో దేవుని కోసం 4 మాటలు చెప్పి ఆ ఈదులో దేవుని కోసం అలా అలసిపోయి తిరుగుతుంటే తిట్టుకున్నా కొట్టుకున్నా మనుషులు ఏమనుకున్నా దేవుడు చెప్తుంది చేస్తున్నామని ఒక ఆన్సర్ ఉంటుంది చూసారా, ఆ ఆన్సర్ అది తృప్తినిస్తుంది. దాని కొరకు పేదరికమైన అనుభవిస్తారు, దాని కొరకు అవమానాలైనా దేన్నైనా అనుమతిస్తారు, దేన్నైనా కోరుకుంటారు, దేన్నైనా అనుమతించడానికి అనుభవించడానికి రెడీ అయిపోతారు. పేదరికమా, కష్టాలా, నిందలా, బాధలా, అవమానాలా, అనుమానాలా, ఏదైనా ఆ సేవ కొరకు చాలా గట్టిగా నిలబడాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదు అని. నాకు నెలకు 2 లక్షలు వచ్చినా ఈ సేవ లేకపోతే నాకు లైఫ్ లేదని అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఈ సేవలు ఏమి కలిసి రాకపోవచ్చు, నాకేమి కలిసి వచ్చే బహుమతులు ఏమి దొరకపోవచ్చు, కానీ ఆ దేవుడి కోసం చెప్పకపోతే నా మనసులాగా ఉండదు. ఈ బాధలు ఊగేశాడు ఎవరు? యెరెమీయా. అలా ఊగాడు, ఎలా ఊగాడు, అలా ఊగాడు, ఎలా ఊగాడు. ఆ ఊగి అన్నాడు, ప్రభువా ఇంకెంత తిరిగి నాకు ఎక్కడా తృప్తి దొరకట్లేదు, సర్లే వెళ్తానులే అని మళ్ళీ వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ అన్నారు, అలా అనలే, మా తెలుసు దేవుడు ప్రేమై ఉన్నాడు యెరెమీయా, ఇంకా నువ్వు నేర్చుకోవాలన్నారు. ఎవరిని? యెరెమీయా. దేవుడు అలాంటి ఈ ప్రసంగాలు నేను చెప్పమన్నాడు లేదు, కానీ నువ్వు మాత్రం ఆయన వంకెట్టుకుని బాగా చెప్తున్నావు మాకు, నేను మాత్రం వినంగాక వినవంటే ఇక వచ్చేసాడు. మళ్ళీ దేవ వింటలేదు ప్రభు అంటే వెయిట్ యెరెమీయా ఇలా రా ఒకసారి అన్నాడు. ఏం చేయను ప్రభు అంటే ఈసారి చెప్పేటప్పుడు స్టైల్ మార్చు. స్టైల్ అంటే ఎస్ఎస్ఎస్ అనమని కాదు, ఈ మధ్య తెలుగు రానట్టు మాడుతున్నారు కదా, అది కాదు. స్టైల్ మార్చడం అంటే డ్రెస్ కోడ్ మార్చడం కాదు. స్టైల్ మార్చడం అంటే చెప్పే విధానం మార్చు. అంటే విధానం అంటే ప్రాక్టికల్గా చెప్పు. ఎలా ప్రాక్టికల్గా చెప్పాలి? వచ్చాడు, ఇలా రా యెరెమీయా, ఇలా రా ఒకసారి ఆ స్టిక్ తీసుకున్నాడు, నీ లెగ్ పైకెత్తు, ఎత్తాడు. ఆ టై చూపించు, ఈ తొడ ఉంది కదా, ఈ టై పైకెత్తిన తర్వాత ఇప్పుడు ఆ స్టిక్ని ఒకేసారి బలంగా ఆ టై కేసు ఒక్కసారి ఇరు అనగానే యెరెమీయా ఆ కర్ర తెచ్చాడు, కాలు పైకెత్తాడు, ఆ తొడపై నిలబెట్టి ఆ కర్రని ఇలా ఇరిసి అప్పుడు దేవుడు వైపు చూశాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి ప్రసంగం చెప్పి ఏమని చెప్తావంటే మాట వినకపోతే దేశాన్ని ఇలా ఇరిసేస్తాను అంటాడని చెప్పి అలాగే చెప్పాడు. కర్ర తెచ్చాడు, దేశం మీద నిలబడ్డాడు, ఆ కర్ర ఇలా పైకెత్తి ఇలా ఇరిసి అన్నాడు, రే ఈసారి కానీ మాట వినకపోతే ఈ కర్ర ఎలాగైతే ఇరిగిపోయిందో ఎండిన కర్రని ఇరిసినట్టు ఇరిసేస్తా అన్నాడు. ఇది చెప్పమన్నాడు దేవుడు అంటే మొత్తం వినన్నారట. అలా ఎర్రలే మా తెలుసు అన్నారు. ఇదే యెరెమీయా గ్రంథం అంటే. మీరు యెరెమీయా గ్రంథం నేపథ్యం ఏమనుకుంటున్నారు? ఇదే యెరెమీయా గ్రంథం మొత్తం నడిచేది. తర్వాత మళ్ళీ చెప్పాడు, కొండలతే ఆ కొండలు బద్దలు కొట్టు, ఆ కొండ పెంకులు పట్టుకెళ్ళి చూపించు. కొండన బద్దలు కొడతాను అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడని చెప్పి మొత్తం విన్న తర్వాత అలా బద్దలు కొట్టలే, నిండు కొండలు అన్నారు. ఎక్కడ చెప్పండి యెరెమీయా ప్రసంగం వింటే ఒట్టు, ఒరే చేస్తాడ్రా వినరు, చేస్తాడ్రా వినరు, దేవుడు చెప్పమన్నాడ్రా దేవుడు అలా చెప్పడు. కాదు దేవుడు నాతో ఇలా అన్నాడు, నిజంగా జరుగుద్ది. 70 ఏళ్ళు దేశాన్ని దున్నేసే వాళ్ళు కందిరేగులు జోరేగులు పక్కనున్నాయి, అవి సమీపమున ఉన్నాయి. దేవుడు లేపు కొడతానంటున్నాడు. మీరు సుఖాలు వదిలి దేవుని వైపు తిరగండ్రా, మీరు సుఖాలే దేవుని దీవుని అనుకోకండ్రా, రండ్రా దయచేసి మారండ్రా అంటే తీసుకెళ్ళి బావులకు విసిరేసారు. అంతే. బాధపడ్డాడు, నోరు మూసుకున్నాడు. ఆ టైంలో దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్పు తెర మీద తీసుకొచ్చాడు. ఆ చెప్పింది ఎలా నెరవేరిందో, ఆ నెరవేరినప్పుడు ఇశ్రాయేలు ఎంత ఏడ్చారో, ఆ ఏడ్చినప్పుడు ఎవరెవరిని కోల్పోయారో, చివరికి వాళ్ళ కన్నీరు ఎంత విపరీతమైపోయిందో, ఆ యెరెమీయాలో చెప్పిన దానికి నెరవేర్పు ఎక్కడ జరిగిందో తెలియజేసే పుస్తకమే విలాపవాక్యం. అర్థమైపోతే తూర్పు వైపున చూడటమే. ఇది విలాపవాక్యాలు అంటే. విలాపవాక్యాలంటే ఏంటి? యెరెమీయాలో చెప్పిన ప్రవచనాల నెరవేర్పే విలాపవాక్యం అని. అందుకే యెరెమీయా గ్రంథము విలాపవాక్యాలు రైటర్ అక్కడే. అక్కడ ఏం జరిగిందో తెలియజేస్తున్న పుస్తకం ఇదంటే. యెరెమీయాలో చెప్పాడు, వస్తారు, ఆ అన్య తెగలు వస్తాయి, రావడమే కాదు మిమ్మల్ని కిందేసి తొక్కేస్తారు. దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడంటే అన్ని వేళ ఒకేలా ఇవ్వడాయన.
ఆకాశం నుంచి అగ్ని పంపించడం, ఆకాశం నుంచి పిడికి పంపించడం అంతొద్దు. అలా చేయడా ఆయన. మరి ఏం చేస్తాడు? నీ పక్కన ఎవరినొకరిని లేపుతాడు. ఆ లేపునోని నీ ద్వారా గిచ్చి గిచ్చి తొక్కి తొక్కి నేను ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎందుకు? నువ్వు మాట వినాలి. ఇశ్రాయేలు రాజ్యానికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎంపిక చేసింది మరొక బలమైన రాజ్యాన్ని ఎంపిక చేశాడు. ఆ బలమైన రాజ్యం పేరు కల్దీలు. ఆ బలమైన రాజ్యం పేరు అస్సూరియన్స్. అంతకుముందు ఆ బలమైన రాజ్యం పేరు ఐగుప్తి. పంపించారు, వచ్చి ఏం చేశారు? చెడుగుడు ఆడేశారు. వీళ్ళు ఏం చేశారో, ఎంత ఘోరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టారో ఒక్కసారి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 5వ అధ్యాయం మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం. మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దుష్టించి మా మీదకి వచ్చి నింద ఎట్టుదో చూడుము, మా స్వాస్యము పరదేశుల వశమాయను. ఇప్పుడు చేస్తున్నారండి ప్రార్థన. యెర్మియా ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేశారా? యెర్మియా బైబిల్ చదవమని చెప్పి బైబిల్ చదివారా? యెర్మియా మాట వినమన్నంత సేపు మాట విన్నారా? ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటే దాని అర్థం ఏంటి? ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థన ప్రారంభించారు. జ్ఞాపకం చేసుకో, దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడము. నింద ఎట్టుదో చూడటం ఏంటి? ఇది వస్తాదని ముందే చెప్పాడుగా, ఇలా జరుగుద్దని ముందే చెప్పాడుగా. ఇలా మాట వినకపోతారే నిందల పాలైపోతారా, మీరు మాట వినకపోతే ఇదిగో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే చెప్పాడుగా. ఇప్పుడు కొత్తగా దేవుని జ్ఞాపకం చేయడం ఏంటి? ఇప్పుడు ఏదో దేవుడు పట్టించుకోలేనట్టు, దేవుడు ముందే పట్టించుకుని ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు మాటలు లేదు. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, దేవా చూస్తున్నావా, మమ్మల్ని పట్టించుకుంటున్నావా, మా జీవితంలో ఏం జరుగుతుందో నువ్వేమైనా గమనిస్తున్నావా? చూడు ప్రభు, మా జీవితాల్లో ఏం జరుగుతుందో చూడు ప్రభు అని. మా స్వాస్యము పరదేశులు వశమైపోయింది, మా ఇండ్లు అన్యజనులు స్వాధీనం అయిపోయి. ఇలాగైపోతాయనే చెప్పాడు ప్రసంగం. ఇలా జరుగుద్దనే చెప్పాడు ప్రసంగం. రే, మన ఇల్లు ఏ ఇళ్లలో అయితే మీరు సుఖపడుతున్నారో ఆ ఇల్లు ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు. ఏ తిండిలో అయితే సుఖపడుతున్నారో ఆ తిండి దొరకకుండా మార్చే శత్రువులు వస్తున్నారు. ఏ భూభాగాన్ని చూసి మురిసిపోతున్నారో ఆ భూభాగం మీదకే గుర్రాల సైన్యాన్ని దించి మిమ్మల్ని అడుగు కూడా కదలనివ్వకుండా బంధించేసే వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇలా రావడానికి కారణం, పంట దొరకకుండా చేయడానికి కారణం, నీళ్ళు చుక్క కూడా దొరకకుండా చేయడానికి కారణం, వీటన్నిటికీ కారణం ఒకటే, మీరు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడిచ్చినవి తీసుకుని దేవుడిని మర్చిపోయారు కనుక దేవుడు పంపించాడు. మీ ఇల్లు లాక్కుంటారు, మీరు పరదేశులు అయిపోతారు, చివరికి అన్యులు మీకు అధికారులు అయిపోతారు. చివరికి ఎలా ఉంటుందంటే సొమ్ము ఒకటిదే, సోకు ఒకటిదే అయిపోద్ది. అంటే మీ సొమ్ముతో వాడు సోకు చేస్తాడు, మీ ధనంతో వాడి పెట్టరేగిపోతాడు. ఎంతగా కింద చెప్తున్నాడు, మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్లు అయిపోయి ద్రవ్యమిచ్చి నీళ్లు తాగితిమి, మమ్మల్ని తరుము వారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. ఏంటట? మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారం అయిపోయి. ఏం చేస్తారు ఆ కల్దీలు వచ్చి? ఏం చేస్తారు అస్సూరియన్స్ వచ్చి? లేదా ముందు బలమైన రాజ్యాలు వచ్చి ఏం చేస్తారు? మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. మా తండ్రులందరినీ చంపేశారు, మా తల్లులు మాత్రం విధవరాండ్లుగా తిరుగుతున్నారు. చివరికి ఎంతగా బాధ పెడుతున్నారంటే మగాడు లేని ఇల్లుగా మార్చేశారు ప్రతి ఇంటిని. దేశంలో మా తలకాయల్ని తీసేశారు, మా పెద్దవారిని చంపేశారు, ద్రవ్యమిచ్చి నీళ్లు తాగుతున్నాం. ఈరోజు మనకు టెక్నాలజీ ఎక్కువైపోయి తాగుతున్నాం. వాటర్ బాటిల్ కొనుక్కొని వాళ్ళకి దరిద్రం ఎక్కువైపోయి తాగుతున్నారు. వాళ్ళ దరిద్రం ఎంత దరిద్రం చెప్తున్నా, వాళ్ళ నది నీళ్ళట వాళ్ళే తాగడానికి అక్కడ పై ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నదుల్ని ఈ శత్రువర్గం కల్దీలు ఎవరైతున్నారో అక్కడ నదులను ఆపేశారంట. కింద ఓటలు ఏవైతే దిగారో ఆ ఓటల మీద వీళ్ళ తెస్టేసి ఆ నది నీళ్లు వీళ్ళ తాగాలన్నా ఆ నది కూడా పన్నేసి, అంటే ట్యాక్స్ కూడా వసూలు చేశారంట. వాళ్ళ నది నీళ్ళు వాళ్ళ తాగడానికి ఎంత బాధ అయిపోతుంది, వాళ్ళ పండిన పంట తెచ్చుకోవడానికి వాళ్ళకి ఎంత బాధ అయిపోతుంది. చివరికి దేశాన్ని పూర్తిగా వాళ్ళ బలముతో, అధికారంతో వాళ్ళు అలా పట్టేసుకున్నారంట. చివరికి చెప్తున్నాడు కిందకి, మా తల్లులు దిక్కులేని వారు ఎదవరాండ్లు అయిపోయారు, మా తండ్రులను చంపేశారు, ద్రవ్యమిచ్చి నీళ్ళు తాగుతున్నాం. చివరికి ఏదైనా గుప్పెడి మెతుకులు, ఆ ధాన్యం ఈ ధాన్యం పోగేసుకుని గుప్పెడి మెతుకులు ఏదన్నా వండుకుందాం అనుకుంటే ఆ వండుకోవడానికి ఎండిపోయిన కట్టెలు కూడా మాకు అమ్ముతున్నారు.
ఈ రోజుల్లో కట్లు కొనుక్కున్నామంటే అర్థం ఉంది. క్రీస్తు పూర్వం 2000 చిల్లర లేదా 3000 పై చిలుక లేదా 2500 సంవత్సరాల క్రితం, సుమారు ఇన్ని వేల సంవత్సరాల క్రితం కట్లు కొనుక్కోవడం ఏంటండి? ఎండిపోయిన వాళ్ళ కట్టెలు వాళ్ళే కొనుక్కుంటున్నారట, వాళ్ళ నది నీళ్ళు వాళ్ళే కొనుక్కుంటున్నారట, వాళ్ళ పంటను వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారట. దేశం ఎలా అయిపోయిందంటే వాళ్ళ పెద్దవారిని అందరిని చంపేయడమే కాదు, పొట్ట కూటికై ఐగుప్తీలకి అశ్షూరీలకి చివరకు లోబడిపోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏడ్చాం, గతంలోనే ఏడ్చాం, ఇప్పుడు అంటున్నాను, మా పితరులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇప్పుడు చెప్పండి, ఇది సరైన మాటేనా? చవ్వమ్మలాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ రావాల్సిన బాధలన్నీ వచ్చి ఇప్పుడు మీద పడిపోతే ఏమంటున్నారంటే, దేవా మమ్మల్ని దృష్టించు, మమ్మల్ని కన్నులతో ఒక్కసారి చూడు. అబ్రహాము ఇస్సాకులకి యాకోబులకి మాటిచ్చిన దేవ ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. పట్టుగూడికి ఏడుస్తున్నాం, నీటికి ఏడుస్తున్నాం, నీడకి ఏడుస్తున్నాం. మా జీవితాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. అన్యులు వచ్చి మా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు, మేము పరదేశంలో వశమైపోయాం. మా ధనాన్ని బట్టి వాడు ఆనందపడడం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా ప్రభువా? మా పితరుల్ని చంపడమే కాదు, మా తల్లులందరూ విధవరాండ్లు చేసేసారు. చివరికి మేము చెదిరిపోయాం, కూడికి ఏడుస్తున్నాం, పట్ట కూటు కొరకు అన్యులకు మేము లోబడిపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మా పితరులు చేసిన పాపమును బట్టే కదా మాకు ఇలా జరుగుతుంది అంటున్నారు. ఒక విధంగా అది న్యాయమైనా, ఇది మాకు సంబంధం లేదు, ఇది మేము అనుభవించకూడదు, అంతా తప్పు మా ముత్తాతలదే, మా తప్పు కదని చెప్తున్నట్టు లేదండి. ఇది అచ్చు మలనాటి ప్రార్థనలాగా ఉంది. ఇది మనం కూడా ఎలాంటి ప్రార్థన చేస్తాం చెప్పినా, కొన్నిసార్లు కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తుంటే భయం వేస్తుంటుంది. వాళ్ళ ప్రార్థన చూస్తుంటే ఆవిడ ఏమేం చేస్తుందంటే ప్రార్థన, అన్ని కుటుంబాలు బాగానే ఉన్నాయి ప్రభువా, మా కుటుంబం అంటే ఈవిడ అర్థం ఏంటి? పాడైపోతే ఇంక అందరూ పాడైపోవాలని. ఈదులు అందరు కొడుకులు బాగానే ఉన్నారు ప్రభువా, మా కొడుకే అందరు కొడుకులు చెప్పండి, ఈవిడ కొడుకు ఏమనైతే అందరు కొడుకులు పోవాలన్నమాట. అన్నీ మనలాంటి ప్రార్థనలే. ఇశ్రాయేలు కూడా మనలాంటి ప్రార్థనలు చేస్తున్నారు. చూడండి, వాళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి, మా తండ్రులు చేసిన తప్పుకి మేమేం చేస్తాం ప్రభువా? ఏదో పెద్ద న్యాయం అన్నట్టు. మా పితరులు చేసింది మేము ఎలా అనుభవిస్తాం అంటే ఇది లాజిక్గా అడుగుతున్నాను. ఆ మాట వాళ్ళు అనొచ్చా? మా పెద్దోళ్ళు చేసిన దానికి మేమెందుకు ఇలా చేస్తున్నాం? మా పెద్దోళ్ళు చేసిన తప్పుకి మాకెందుకు శిక్ష? ఇదో పెద్ద లాజిక్ అడిగినట్టు అడుగుతున్నారు. ఇది న్యాయబద్ధమైన పాయింటేనా? ఆ మాట అనడానికి మీకు రైట్ లేదు. ఎందుకు రైట్ లేదు? వాళ్ళు మీ పితరులు గనక, మీ తండ్రులు గనక, వాళ్ళకు పుట్టారు గనక ఖచ్చితంగా వారు ఏది చేసినా మీకు వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? ఏది చేసినా ఎలా వర్తిస్తుంది? ఎలా వర్తించడం ఏంటి? ఎలా వర్తించడం కాదు. ఇప్పుడు మీ పితరులు ఉన్నారు, మీ నాన్న బాగా తాగుబోతనుకో, ఆయన గర్భాన్ని పుడితే, బాగా వినాలి, నీ నాన్న బాగా తాగుబోతే అయితే ఆయన గర్భాన్ని పుడితే వాడు తెచ్చిన నష్టాలు ఎవరి మీద పడతాయి? నీ మీద పడతాయి. లేదండి, తాగుబోతు కనుక వాడికి పుట్టాను కనుక ఇలా అయిపోయినంటే, ఇప్పుడు రివర్స్ చెప్తాను, ఎగ్జాంపుల్ వినండి. మీ నాన్న బాగా సంపాదించే డబ్బు ఉన్నవాడు అనుకోండి, ఆ డబ్బున్న నాన్నకు నువ్వు పుడితే ఇప్పుడు ఆ డబ్బులు నెక్స్ట్ ఎవరు అనుభవిస్తారు? నువ్వు అనుభవిస్తా. అంటే నీకు లాభాలు వచ్చినప్పుడేమో లాజిక్లు మాట్లాడు, అదే నష్టాలు వచ్చినప్పుడేమో వీడికి పుట్టాను కాబట్టి ఇలాగ అయిపోయాను అంటావు. నడుతాను, ఇది న్యాయమా? లాభాలు వచ్చిన నానుంటే ఏమంటావు? ఇలాంటి తండ్రిని ఇచ్చినందుకు దేవా నేను ఎంత ధన్యున్నో అంటావు. అప్పుడు నోరు ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది? మీ అయ్యలు మంచోళ్ళైతే, మీ అయ్యలు సంపాదించే వాళ్ళైతే ఆ సంపాదన మీరు అనుభవిస్తున్నారు. అదే మీ అయ్యలు చెడ్డోళ్ళైతే ఆ నష్టాన్ని కూడా మీరు అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారంటే దానికి సూత్రం ఒకటే, వాళ్ళకు పుట్టారు గనక. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో జీవితాన్ని పంచుకుని, ప్రేగుని పంచుకుని పుట్టాం గనక, వాళ్ళ నుండి మనం వచ్చాం గనక ఖచ్చితంగా శిక్షణ మనం అనుభవించాల్సిందే. అలాగెలా కుదురుద్ది? వాళ్ళే మేమంటే అలాగెలా కుదురుద్ది అంటే, వాళ్ళకు పుట్టావు గనక మీ నాన్న చేసిన తప్పులకే ఈ రోజు నువ్వు ఇప్పటివరకు భరిస్తే, మీరు కూడా అదే తప్పులు చేస్తే నెక్స్ట్ మీ జనరేషన్ కూడా అలానే ఉంటుందని చెప్పడానికి శిక్షణ అనుమతిస్తాడు. ఇప్పుడు చెప్పండి, అశ్షూరియన్స్ వస్తున్నారు, కల్దీలు వస్తున్నారు, వీళ్ళ మీదకి తిరగబడుతున్నారు. వీళ్ళు వచ్చి తిరగబడుతున్నారంటే దేవుని అనుమతి లేకుండా వస్తుందా? ఏదైనా గొడవ జరుగుతుందండి, ఏదైనా గొడవ జరిగితే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని అనుమతి లేకుండా ఎవడైనా మన మీదకి రాగలడా? మరో మాట అంటున్నాను గమనించండి, ఏదో ఒక వ్యాధి వస్తుంది, ఆయన అనుమతి లేకుండా ఏదైనా వ్యాధి వస్తుందా? దేవుడు ఇలా అన్నాడు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడని మాత్రమే అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఆయన సెలవు లేకుండా చెప్పండి తల వెంట్రుకలు కూడా రాలదన్నాడు.
అంటే ఇప్పుడు కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, బాధ వచ్చింది, శత్రువు వచ్చాడు, నీళ్లు దోసుకున్నారు, పంటలు దోసుకున్నారు, పిత్తలను చంపేశారు. ఇన్ని జరుగుతున్నాయంటే వీటన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చుంటారు చెప్పండి? ఎందుకు ఇచ్చుంటాడు చెప్పండి? దేవుణ్ణి మర్చిపోయారు కనుక. దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోయారో ఆ మర్చిపోయిన దాన్ని వీళ్ళ బిడ్డల జ్ఞాపకం చేయడానికి చెప్పింది జరిగించి చూపిస్తున్నారు. మీ అయ్యలకి పాఠం చెప్తాడు, మీ అయ్యలతో పాటు మీరు ఉన్నారు కనుక చెప్పండి మీకు కూడా పాఠము నేర్పిస్తాడని ఆ బాధను తీసుకొచ్చాడు. ఏం చేస్తున్నాడు కిందికి? దాసులు మాకు ప్రభువులైపోయారు, వారి వశములో మమ్మల్ని విడిపింపగలవాడు ఎవ్వడును లేడు. ఎడారి జనుల ఖడ్గము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనిచున్నాము. మహాక్షమ వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సీయోనులోని స్త్రీలను చెరిపేశారు, యోధా పట్టణంలోని కన్యలను చెరిపేశారు. చేతులు కట్టి అధిపతులను ఉరి తీసేశారు. వారు ఏమాత్రము పెద్దలను గనపరచలేదు. యవనులను తిరగట్రాయికి మోపారు. బాలురు కట్టెలు మోయచేరక తడబడిరి. పెద్దలు గుమ్మాల యొద్ద కూడుట మానేశారు. యవనస్తులు సంగీతము కూడా మానేశారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఒకప్పుడు వీళ్ళకి బాగా సుఖాలు పడిపోయి పెద్దోళ్ళందరూ కలిసి ఇంకా ప్రార్థనలు ఏమంట, ఈ పెద్దోళ్ళందరూ కలిసి రచ్చబండలో మీటింగ్ పెట్టుకుని కూర్చుంటున్నాడు ఊరి చివరన ముచ్చట్లో. ఆ ఇంట్లో అలా జరిగింది, ఇంట్లో ఇలా జరిగిందని చెప్పుకోవడం. పెద్దోళ్ళందరూ కలిసి ఆ ఊరి చివరిని మీటింగ్లు పెట్టుకుంటున్నారట. చిన్నలందరూ కలిసి ఏం చేస్తున్నారట? సంగీతం, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంట. సెంటర్లో ఏమో యవనస్తులందరికీ ఎంటర్టైన్మెంటు, సెంటర్లో ఉన్న ఆ ఈదులన్నీ పెద్దోళ్ళకి అందరికీ రచ్చబండ అరుగులు అన్నమాట. ఎక్కడికక్కడికి దేవుడు లేదు, ప్రార్థన లేదు. చివరికి వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. అందుకు దేవుడు ఏమనుమతించాడు తెలుసా? శత్రువుల్ని దేశం మీదకు అనుమతించాడు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దేవుడిని మర్చిపోతే ఇశ్రాయేలు మీదకి శత్రువుని అనుమతించిన దేవుడు శత్రువు లాంటి వ్యాధులు మన మీదకు అనుమతించడం ఎలా అనుకుంటున్నారు? ఇశ్రాయేలు మీదకి బాధను అనుమతించిన దేవుడు మనకిచ్చిన వాటిని తృప్తి పొందిన తర్వాత మనం దేవుడిని మర్చిపోతే బాధని, కష్టాన్ని మన గృహాలకి పంపించడని ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా పంపిస్తాడు. నీకు ఆరోగ్యం ఉన్నంతకాలం దేవుడి విలువ తిరిగిపోతే నీ ఆరోగ్యానికి ఒక ముట్క వేస్తాడు. నీకు డబ్బు ఉన్నంత కాలం దేవుడి విలువ తెలియకపోతే నీ ఆర్థిక పరిస్థితుల మీద ఖచ్చితంగా దేవుడు కొడతాడు. నీ ఇంటిని బట్టి నువ్వు సుఖానికి మరిగి నీ ఇల్లును చూసి నువ్వు ముడిచిపోతే నీ ఇంటికి నీకు పాఠం ఎలా చెప్పాలో దేవుడు ఒక స్కెచ్ చేసి కూర్చుంటాడు. దేవుడికి ఇవ్వడమో తెలుసు, మాట వినకపోతే మొట్టికాయలేసి వెనక్కి లాగడం కూడా తెలుసు. బాగా వినండి, దేవుడికి అన్నీ తెలుసు. దేవుడి కార్యాలు గొప్పగా జరుగుతాయి. దేవుడి కార్యాలు మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన అనుమతిస్తాడు. అలాంటి అనుమతులు జరుగుతాయి అంటే జరుగుతాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు యెరెమీయా చెప్పాలి. మళ్ళీ ముందు యెరెమీయా చెప్పినట్టు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు యెరెమీయా చెప్పినట్టు జరుగుతుంది కనుక ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఎవరు చెప్పాలి? యెరెమీయానే చెప్పాలి. ఇప్పుడు యెరెమీయా శ్రమల్ని ఎదుర్కోవాలి అంటే ఎలా చెబితే శ్రమలు ఎదుర్కొంటే శ్రమలు పోతాయి చెప్పు. శ్రమల దగ్గరికి వెళ్ళి శ్రమల్లారా పొండి 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 ఇంక మా దగ్గరికి రాకండి అంటే పోతాయా? శ్రమలారా పొండి 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 అంటే పోతాయి. కొంతమందికి అదో నమ్మకం ఉంటుంది తెలుసా, ఎక్కువసార్లు ఏదన్నా అనుకుంటానంట అదే జరిగిపోతుందంట. నేను అడుగుతున్నాను, నేను ఎక్కువసార్లు అనుకుంటాను సీఎం అయిపోవాలని, అయిపోతానా? అడుగుతాను. ఇలాంటి మూఢనమ్మకాలు బయట వాళ్ళు నమ్మడం కదండి, క్రైస్తవులు నమ్ముతారు. ఇప్పుడు మినిస్ట్రీస్ ఉన్నాయి, పేర్లు అడగండి. ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే నోటుతో ఏది పడుతుందో పలక్కో, దేవుడు తదాస్తాని ఎత్తాడు. దేవుడు తదాస్తాని ఎందుకంటే తలకాయ నువ్వు ఆ జమినీ దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారులేండి, నేను పేర్లు డైరెక్ట్ చెప్పట్లేదు. ఆ జమినీ దేవుళ్ళు నమ్ముతున్నామేమో, వాళ్ళు తదాస్తాని బ్యాచ్ వాళ్ళు తిన్స్ ఉంటారు, గోసీలు ఎట్టుకుని అలా ఉంటారులేండి. ఆ దేవుళ్ళు మీరు చూస్తుంటారు, జమినీ టీవీ మీద వచ్చి వారు చూసారు పొట్టోళ్ళు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవుళ్ళు. వాళ్ళిద్దరు ఎవరికి పుడతారు అనుకుంటున్నారు? మీరు ఫిలాసఫీ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ పొద్దున్నే వస్తాడు కదా ఆయన పుడతారు, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. మరి సూర్యుడు పుట్టమేటో నాకేం అర్థం అవుతుంది. సర్లేండి వదిలేండి. వాళ్ళ తదాస్తు దేవుళ్ళు అంటారు. ఇలాంటిది మన వాళ్ళు నమ్మడం ఏంటండి? ఎక్కువ ఏదైనా అనుకుంటే సరిపోద్ది అంటే ఇప్పుడు అడుగుతున్నాను, శ్రమ పోవాలంటే పోద్దా? కరోనా టైంలో ఎలాగన్నారు, కొంచెం గ్లాసు పట్టుకుని మేడ మీదకి వచ్చి అన్నారట, టంగ్ మనం కొట్టి 1 2 3 కరోనా ఓ అన్నారంట. పోలేదు, వచ్చేస్తుంది, మళ్ళీ రెడీగా ఉంది.
పో అంటే పోద్దని అడుగుతున్నాను. పో అంటే శ్రమ పోదు, పో అంటే వ్యాధి పోదు, పో అంటే కష్టం పోదు. మరి ఏం చేస్తే పోద్ది? శ్రమను అనుమతించిన వాడు మళ్ళీ మన శ్రమను చూస్తే కానీ శ్రమ పోదు. అంటే నువ్వేం చేయాలి? ఆ శ్రమను అనుమతించిన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ దేవుని చేతిలో మళ్ళీ నీ జీవితాన్ని పెట్టాలి. ఆ బాధ కలిగించడానికి అనుమతించిన దేవుడి చేతిలో నీ బాధను పెట్టాలి. ఆ కష్టము, కన్నీరు, జవాబుని దేవుడికి తెలియచేస్తే కానీ దేవుడు మళ్ళీ నీకు జవాబు ఇవ్వడగాక ఇవ్వడు. దేవుడు ఇవ్వడగాక ఇవ్వడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే ఇదిగో చెప్తున్నాడు, ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అంటే ఈ 3వ అధ్యాయంలో బాధపడుతున్న వ్యక్తి ఎవడు? ఈ 3వ అధ్యాయంలో బాధపడుతున్న ఈ నరుడు ఎవరంటే ఇర్మియా గ్రంథం చెబుతుంది, విలాప వాక్యాలు చెబుతుంది. ఆయన ఎవరో కాదు, ఆ బాధపడుతున్న వ్యక్తి ఇశ్రాయేలు పక్షమున బాధపడుతున్న వ్యక్తి ఇర్మియా. నేను బాధను అనుభవించిన నరుడు నన్ను ఎందుకు అంటున్నాడు? ఇశ్రాయేల్ అందరినీ ఒక వ్యక్తిగా మార్చుకుని ఆ బాధ అంతా ఈయన మీదేసుకుని వాళ్ళ పక్షమున మాట్లాడుతున్నాడు. నేను బాధను అనుభవించిన నరుణ్ణి దేవుడే నా జీవితంలోని కొన్ని అనుమతించాడు. దేవుడే నా జీవితంలో కొన్ని అనుమతించాడు. ఆ అనుమతించిన దేవుని బట్టి నేను బాధపడుతూ కొన్ని విషయాలు నేర్చుకుని, ఇశ్రాయేల్ సమాజమా, ఇశ్రాయేల్ జనాంగమా, మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటే ఈ శ్రమల టైంలో కొన్ని సూత్రాలు మీరు నేర్చుకోండి. ఏం చేయాలి? 24 వచనం చెప్తున్నాడు చూడండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. నరుడు ఆశ కలిగి ఏమి నేర్చుకోవాలట? ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన యందు యెహోవా నా భాగమని అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. అంటే దేవుణ్ణి బలంగా నమ్మాలి. ఎలాంటి టైంలో నమ్మాలి? నీకు ఇల్లు వాకిలు ఇచ్చినప్పుడే కాదు, నీకు వ్యాధులు, భయంకరమైన బాధలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి దేవుడిగానే నమ్మాలి. ఇర్మియా వాళ్ళకి ఆన్సర్ నేర్పిస్తున్నాడు, వాళ్ళకి ఎలా మాట్లాడాలో చెబుతున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. మీరు దేవుణ్ణి అప్పుడు నమ్మడమే కాదు, మీకు అన్నీ కలిసి వచ్చినప్పుడు నమ్మడమే కాదు, మీకు బాధలు వచ్చినప్పుడు కూడా దేవుడు నమ్మాలి. అప్పుడు ఆయన మన భాగమే, ఇప్పుడు ఆయన మన భాగమే, ఎప్పుడు ఆయన మన స్వాస్థ్య భాగమే. ఆయన ఎప్పుడూ మీరు బలంగా నమ్మాలి. ఇప్పుడు ఒకళ్ళు ఏదో బాధ జరుగుతుందని దేవుడా మమ్మల్ని వదిలేసావని అనకండి. ఆయన ఎందుకు బాధలు అనుభవిస్తున్నాడంటే మీకు ఇంకా దగ్గర అవడానికి ఏదో బాధలు అనుమతిస్తున్నాడు, ఏదో బాధలు అనుమతిస్తున్నాడు. ఏం చేస్తా ప్రభు అంటే ఆ ఇర్మియా చెబుతున్నాడు, ఏమీ లేదు, నేను బాధపడుతున్నప్పుడు నేను ఒక మాట నేర్చుకోవాలట మనుష్యుడిగా, యెహోవా దయాళుడని నేర్చుకోవాలి. బాధల్లో ఏం నేర్చుకోవాలట? యెహోవా దయాళుడని నేర్చుకోవాలట. బాధల్లో యెహోవా దయాళుడేంటి అంటే బాధపడుతున్నప్పుడు యెహోవా దయాళుడని నేర్చుకుంటే బతుకుతామా? బైబిల్ చెప్తుంది ఎస్, బాధల్లో యెహోవా దయాళుడని నేర్చుకుంటే బతుకుతామని. ఎలా అంటే ఇప్పుడు బాధపడుతున్నామండి, శ్రమతో ఒక ప్రాబ్లం ఉంది, బాధతో ఒక ప్రాబ్లం ఉంది. బాధని ఎలా డీల్ చేయాలో, బాధని ఎలా ఎదుర్కోవాలో, బాధ విషయంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, బాధని ఎలా తొలగించుకోవాలో దాన్ని దేవుడి దగ్గరికి పోయి మనం సరిగ్గా డీల్ చేయడం నేర్చుకోకపోతే ఆ బాధ మనల్ని ఏం చేస్తుంది చెప్పిన? సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు సంసారం బాధలు ఉన్నాయండి, తల్లికి ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలు సంసారంలో వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారు చెప్పండి? ఇంకేముంది, పక్కన ఉంది కదా మీ బంగాళాఖాతం, అందులోకి పోతారు. సముద్రంలోకి దూకేస్తుంటారు, నదిలోకి దూకేస్తుంటారు, బావిలోకి దూకేస్తుంటారు, ఫ్యాన్ వేసుకుంటామంటారు. ఇంకా చెప్పండి, ఇంక ఫ్రీగా వస్తుంది గ్యాస్, ఆ గ్యాస్ స్టవ్ వెలిగించేసుకుంటామంటారు. ఇంకా చెప్పండి, పురుగుల మందు తాగేస్తారు, రకరకాలు చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకంటే ఆమెకు శ్రమను ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. మాట్లాడితే చాలామంది భర్తలకి భార్యలకి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే టపాలు మన గొడవ వచ్చిన వెంటనే లోపల పోయి గడెట్టేసుకుంటారు. నేనైతే తీయమన్ను, ఎట్టుకో అంటాను, పెట్టుకో. ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఒకడు వచ్చి ఆడిని బెదిరింటున్నాడు, ఏయ్ మాట లేదంటే మీ ఆవిడని చంపేస్తా అన్నాడు. ఆడన్నాడు, చంపే ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. నీకు అర్థమైందో? మాట్లాడితే డోర్లు వేసాడు, మాట్లాడితే గ్యాస్ దగ్గర పోవడం, మాట్లాడితే ఫ్యాన్ వైపు చూడడం, కుర్చీ ఎక్కడని మళ్ళీ మనకు వినబడేలా చెప్పడం. యజువులు తినంగా చేయాలి, మళ్ళీ మనకి కామెంటరీ ఒకటి. అలానే ఎవరిని చేయమని కదండో నా ఎంకరేజ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బెదిరింపులు చేస్తాడు. అంటే చిన్న శ్రమను కాపురంలో తట్టుకోలేనప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీగా నీ కాపురం చేయడం వచ్చిందా? పురుషులు ఉంటారు, వీడికి ఏదో బిజినెస్లో ప్రాబ్లం వస్తున్నాడు, బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుతావరా?
ఏం తాగుతున్నాడు? తాగే తిరుగుతున్నాడు. ఆడికి బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుతున్నాడు. బయటోడికి ఏదన్నా బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుపోతే అయిపోతున్నాడు. అంటే నీకు బాధలు ఎదుర్కొనలేక తాగేస్తావా? అరే, బాధను తట్టుకోలేక సిగరెట్ అలవాటు చేసుకున్న వాళ్ళు లేరు, బాధను తట్టుకోలేక తాగులు తాగిన వాళ్ళు లేరు, బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న మగాళ్ళు లేరు. మధ్యకాలంలో వీడియోలు వచ్చినాయి, మీరు చూసారు లేదో, వాళ్ళ ఆవిడ బాధ పెట్టిందని చెప్పాడు సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది మరీ ఇడ్డోరం అండి. వాళ్ళ ఆవిడ బాధలు తట్టుకోలేక ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు పురుషుల సైడ్ కూడా ఆలోచిస్తుందంట. ఎందుకు? ఈ వేధింపులు కేవలం స్త్రీలకే కాదు, చెప్పండి. నాకు అర్థమైంది కోర్టుకి. ఏమైనా చూడండి, ఇలాంటి బాధలు తట్టుకోలేక, మీరు అర్థమవుతుందో లేదో, మగాళ్ళు కూడా కొన్ని తట్టుకోలేక తాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, రైల్వే ట్రాక్ల మీద పడి చచ్చిపోతున్నారు, ఎల్లెల్లి లారీల కింద పడి చచ్చిపోతున్నారు. దేనికంటే శ్రమని ఎలా తొలగించుకోవాలో తెలియడం రాక, శ్రమను తట్టుకునే శక్తి రాక. కాపురాలు చేయలేకపోతున్నారు, కాపురాలు భార్యతో చేయలేకపోతున్నారు, బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోలేకపోతున్నారు, ఏదన్నా వ్యాధి వస్తే నాకేంటి ఇలాంటి వ్యాధి వచ్చిందని చెప్పి ఆ వ్యాధి తీరు ఉపశమనం ఉందని తెలిసే లోపే కంగారు అయిపోయి ఏం చేస్తున్నారు చెప్పి ఆ వ్యాధి కొరకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో. భార్యని కాలం బతకాల్సిన వాళ్ళ జీవితాన్ని ఎంత విడ్డూరంగా మార్చేసుకుంటున్నారండి. శ్రమలను డీల్ చేయడం రాక, శ్రమలతో ఒక ప్రాబ్లం ఉంది. శ్రమని రైటర్స్, కామెంట్రియర్స్ ఏమని మాట్లాడారంటే, కొంతమంది కామెంటరీ రాస్తున్నప్పుడు ఇలా రాస్తారు, శ్రమలట అగ్ని లాంటివట, ఆ అగ్నిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలట. అగ్ని దగ్గరికి శ్రమ లాంటి అగ్నిలు వచ్చిన, శ్రమ లాంటి భయంకరమైన అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఆ అగ్ని లాంటి శ్రమలు తెర మీద నిలబడినప్పుడు ఒక నేర్చుకోవాలట. ఏమి నేర్చుకోవాలి తెలుసా? మనం మట్టిగా ఉన్నాం అనుకోండి, మట్టి అగ్ని దగ్గరికి వెళితే ఏమవుతుందండి? గట్టిగా మారిపోయి పొడి పొడిగా మట్టి రాలిపోతుంది. అదే మైనువులా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందండి? అరిగిపోతుంది. అదే మట్టిలో బంగారంలో కూరుకుపోయిన మనం అగ్ని లాంటి శ్రమల దగ్గరికి వెళితే, ఆ అగ్ని లాంటి శ్రమే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బంగారంలో మార్చేస్తుంది. ఈ సూత్రం మీకు అర్థమైతే, శ్రమలు ఎందుకు వస్తాయి అంతే తెలుసా? మట్టి అయిన వాడైతే రాలిపోతాడు, మైనమైన వాడైతే కరిగిపోతాడు, శ్రమలో స్ట్రాంగ్గా నిలబడిన వాడు బంగారం లాగా మెరిసిపోతాడు. అందుకే దేవుడు కొన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇశ్రాయేలు అంటే బంగారం వాళ్ళు, దేవుని ప్రజల వాళ్ళు. అలాంటిది వారి మట్టిలో కలిసిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి కావలసిన దేవుని పిల్లల్ని, బంగారం లాంటి వారిని దేవుడు తెర మీదకి తీసుకురావడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మీ భక్తి వైరాగ్యం తగ్గుతుందని దేవుడు తీసుకున్న నిర్ణయం. మళ్ళీ వీళ్ళని సానబెట్టాలనుకున్నాడు. ఆ సానబెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు ఆ శ్రమలు ఎలా తట్టుకోవాలో తెలియాలి. ఎలా తట్టుకోవాలో ప్రభు అంటే ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు. శ్రమల్లో ఇంకేమీ లేదు. శ్రమ వైపు చూడకండి, బాధ వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి. ఎందుకంటే వాళ్ళకి వాదార్చడం రావు. మరేం చేయాలి? నీ శ్రమ వస్తున్నప్పుడు దేవుని వైపు చూడు. చూస్తున్నప్పుడు మనసులో ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, దేవుడు దయాళుడు. ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలి? దేవుడు దయాళుడు. దయాళుడు అంటే ఎప్పటికైనా నా శ్రమను చూసి జాలి పడతాడు. ఈరోజు జాలి పడకపోవచ్చు, రేపు జాలి పడకపోవచ్చు, ఎల్లుండి జాలి పడకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు జాలి పడకపోవచ్చు. నా బాధ ఏంటో నా భర్తకు అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా భార్యకి అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా సంఘస్థులకు అర్థం కాకపోవచ్చు. కానీ నా దేవుడికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థమైందని నాకు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క హోప్ మన జీవితంలో స్టార్ట్ అయితేనట, నా దేవుడు దయాళుడని అర్థమైతే, ఆ దయాళుడని నమ్మిన పదం బాగా వినండి, దేవుడి కొరకు బతకాలన్న నిర్ణయం మన గుండెల్లో రేపుతుందంట. బయటోడికి కనిపిస్తుంది, రే ఇలాంటి శ్రమ వస్తే మేము ఎప్పుడో చచ్చిపోదురా, నువ్వు ఇంకా అలా ఎలా బతుకున్నావురంటే, ఈ విశ్వాసం అంటాడట వాడితో, అలాంటి శ్రమ వస్తే మేము ఎప్పుడో చనిపోదురా, నేను లేదు అయిపోదును, తిరిగిపోతున్నాను అయిపోదును, లేదా ఎందులో కన్నా దూకు చనిపోదును. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు ఇక లైఫ్ పోయిందనే, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎలా బతుకున్నావురంటే, అప్పుడు విశ్వాసం చెబుతాడట, నేను ఇంకా ఎలా బతుకున్నానంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసు. ఆ విషయం ఏంటంటే, నా దేవుడు దయాళుడు, ఎప్పటికైనా నా జీవితానికి ఆన్సర్ ఇస్తాడని ఎదురు చూశాను, ఆ ఆన్సర్ రానే వస్తుంది, అంతుకు బతుకున్నానని చెబుతాడు. ఇప్పుడు చెప్పండి, బయటోళ్ళకి శ్రమలు వస్తే తట్టుకోలేరు, బయటోళ్ళకి బాధలు వస్తే తట్టుకోలేరు, కానీ క్రైస్తవుడు విశ్వాసి బాధలు వచ్చినా తట్టుకుంటాడు. ఎలా తట్టుకుంటాడంటే, వాడి గుండెలో ఒక మాట ఉంటుంది, యెహోవా దయాళుడు. ఒక ఉదాహరణ చెప్తాను త్వరగా. వరవరని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ప్రపంచ సువార్త యాత్రికుడు అని పేరు ఆయనకి.
గొప్ప సువార్త జరిగించేవాడు. ఆ గొప్ప సువార్త జరిగిస్తున్న ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది. డాక్టర్లు చెప్పేశారు ఇంకా 90% ఈయన 90% బతకడు, చాలా కష్టం, ఓప్స్ వదిలేసుకోండి. డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్లారు, లోపల పెట్టారు. చుట్టాలను కానీ, పట్టాలను కానీ, కుటుంబీకులను కానీ, సంఘస్థులను కానీ, స్నేహితులు కానీ ఎవరిని రానివ్వలేదు. లోపల ఒక్కరినే పెట్టారు. భయంకరమైన ఆ టెస్ట్లు ఏదో చేస్తారుగా వాళ్ళకి, టర్ఫీ ఏదో ఉంటుంది, ఆ భయంకరమైన వైద్యం స్టార్ట్ చేశారు. ఘోరంగా బాధ కలిగించే ఆ వైద్యం. అది చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లు చేస్తున్నారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా మనిషికి మాత్రం భయం లేదు. ఏదో తెలియని ధైర్యం ఆ పాస్టర్ గారికి, గుండెల నిండా ధైర్యం. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారికి వైద్యం బాగా జరిగింది. బతకడు అనుకున్న పాస్టర్ గారు బతికేశారు. బయటకు వచ్చారు, ఇంటర్వ్యూ అడిగారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, పాస్టర్ గారు ఎవరైనా అయితే ఇలాంటి వ్యాధి వచ్చిందనగానే సగం చచ్చిపోతారు, చచ్చిపోరా? మనకే రేపు పొద్దున్నే డాక్టర్ ఎదురు చెప్పారు అనుకోండి, ఏమొద్దులేండి హాస్పిటల్కి వెళ్ళిన పైనుంచి కిందకి ఇలా చూసాడు అనుకోండి, ఒకడు వచ్చావా ఎవరైనా తీసుకొచ్చావా అని, కానీ అక్కడే 2 మోసం అయిపోతాయి మనకి. పాస్ అవుట్. ఇంకా పాస్టర్ గారు బాగా వినండి, పాస్టర్ గారికి ఎంత చెప్పారండి, చెవుల్లో పడింది 90% ఈయన బతకడండి. కానీ ఆయనకి ఎక్కడో తెలియని ధైర్యం. మనకు డాక్టర్ పైనుంచి కిందకు చూస్తే భయం వేసేస్తుంది. ఏదన్నా కొత్తగా ఇప్పుడు లక్షణాలు మళ్ళీ వ్యాధులు phase 3 చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఏమని చెప్పారు అనుకో, వస్తే ఎలా ఉంటుందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా కుడి ముక్కు మూసిపోయినట్టు ఉంటుందంటే, అలాగే ఉంది. ఢిల్లీ తర్వాత నాకేలా ఉంది కేసు, రెండోది కోనసీమకి వచ్చాను కదా, వచ్చిందేమో అనుకో. అన్ని భయాలే మనకి. ఎవరన్నా ఏదని చెప్తే ఆ దరిద్రం అంతా మనకు ఉన్నట్టు ఉంటుంది. ఆ పాస్టర్ గారికి ఎంత చెప్పినా భయం లేదట. సంఘస్థులు లేరు, జీవిత భాగస్వామి లేదు, తన అయిన వారు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, అయినా ధైర్యంగా ఉన్నారు, బతికి బయటకు వచ్చారు. అప్పుడు పాస్టర్ గారిని అడిగారు, ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలిగారు పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, నాకు ఏమీ లేదు కానీ ఒక మాట గుర్తుంది, అది లంగర్ లాగా నన్ను పట్టుకుంది. ఆ లంగర్ అంటే ఏంటో తెలుసా, ఒక వాడ కదలకుండా స్ట్రాంగ్గా ఒక వాడను పట్టుకునే లంగర్ ఎలాగైతే ఉంటుందో, నా జీవితం అటు ఇటు ఊగిసలాడు ఆడకుండా నా విశ్వాసం అనే వాడని లంగర్ వేసి పట్టుకున్నట్టు ఒక మాట నాకు దొరికింది. ఆ మాట ఏదో కాదు, యెహోవా దయాళుడు. నన్ను చూసి నా సంఘస్థులు జాలి పడుతున్నారు, నన్ను చూసి నా కుటుంబీకులు జాలి పడుతున్నారు, నన్ను చూసి డాక్టర్లు కూడా జాలి పడుతున్నారు. ఎంతమంది జాలి పడినప్పుడు నన్ను పుట్టించిన దేవుడు ఎందుకు దయ కలిగి జాలి పడతాడు ఆయన. ఒకవేళ బతికిస్తే ఆయన కొరకు బతుకుతా, లేదు ఇక్కడతోనే నా జీవితం ముగిస్తుందంటే అయినా నాకు సంతోషమే, పోయి ఆయన కౌగిట్లో నేను చేరుకుంటా, ఏది జరిగినా నాకు సంతోషం అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పిన ఆన్సర్కి హాస్పిటల్ యాజమాన్యానికి, విలేకరులకి మతిపోయిందంట. ఆ పాస్టర్ గారు బతకడానికి కారణం ఏంటి చెప్పినా ఒకే ఒక్క మాట. ఇప్పుడు మనం చదువుకుంటున్నామే, యెహోవా దయాళుడు. ఇప్పుడు చెప్పండి, మీకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎన్ని పోటీ పొడిచినా చివరికి మీ కుటుంబమే మీ మీద తిరగబడిపోయినా, ఏది జరిగిపోయినా ఎవ్వరికి ఏ వివరణ ఇవ్వకండి. ఆ వివరణ వెనకాల ఒకే ఒక్క మౌనం పెట్టుకోండి. ఆ మౌనంలోంచి ఒక మాట పదే పదే జ్ఞాపకం చేసుకోండి, నా దేవుడు దయాళుడు. ఇప్పుడు పరిస్థితులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు, దారులన్నీ మూసిపోయినట్టున్నాయి, నాకు ఎందుకు ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం అయితే తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వన్ డే ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు. నా దేవుడు దయాళుడు. అప్పటి వరకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నా చెయ్యి వదలడు. నా దేవుడు దయ కలిగిన వాడని నమ్మాలట. అలా నమ్మితేనట, బాగా వినండి, శ్రమలను జయించే శక్తి వస్తుంది. అంతేగాని ప్రతి దాని కృంగిపోయి, తిట్టితే కృంగిపోయి, దొగ్గితే కృంగిపోయి, బాధ వస్తే కృంగిపోయి, ప్రతి దానికి కృంగిపోతే, మళ్ళీ నేను చెప్తాను, ప్రతి దానికి కృంగిపోతే నువ్వు శ్రమలను జయించడం చాలా కష్టము. ఇంకా ఏం చెప్తున్నాడు కిందికి, తను ఎత్తుకువారి ఎళ్ళ ఆయన దయ చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఏదన్నా దైవికమైన కార్యం జరగాలంటే దాని సూత్రం ఒకటే, ఓపిక. మనకు ఓపిక ఉంటుందా? ఏదైనా శ్రమ వస్తే సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్ నుంచి 70 సార్లు వేసినట్లు లెగిస్తాం మనం, లేగో. ఏదైనా శ్రమ వస్తే 70 సార్లు ఎక్కడ తిరుగుతాం, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. ఎంతమంది మోతుబరులు ఉన్నారు అంతమంది మోతుబరులను సంప్రదించేస్తాం. అయ్యా ఆ చుడు ఆ అయ్యలు ఏం చేయరు నిన్ను, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వచ్చింది తప్ప, ఆ ఎలక్షన్ టైంలో తప్ప ఇంకెప్పుడు నిన్నేమి చేయరా. ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అక్కడికి ఇక్కడ తిరుగుతారు, అన్ని కోణాలు తిరుగుతారు. ఎవడేం చేస్తాడు చెప్పండి?
సండే స్కూల్లో పిల్లోడు ఎన్నిసార్లు అయితే సండే స్కూల్ నుంచి లెగిస్తాడో, మనకి ఏదైనా బాధ వస్తే ఎంత బాధో. ఇక యోబు గారి తర్వాత నీకే బాధ వచ్చినట్టు, ఇక యోబు గారి తర్వాత అలాంటి ఆ క్యారెక్టర్ ఎవరికైనా ఉందో నీకే ఉన్నట్టు అరుగుల మీద కూర్చొని గంటలు చెప్తూ వచ్చిపోయే వాళ్ళందరికీ నాకు ఏం జరిగింది తెలుసా, ఏం జరిగింది, నాకే జరిగింది అని చెప్తావు. నాకే జరిగింది, ఇలాగే జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చి నీకు వాదార్పుతారా? అయ్యో అంటారు, అంతకుమించి ఏమని చేస్తారా? పోనీ వాళ్ళు వాదార్పుతున్నప్పుడు ఏమైనా మనకు ధైర్యం వస్తుందా? ఇంకా ఏడుపు వచ్చేస్తుంటుంది. ఏమని, అయ్యో అలా జరిగిందా, ఎవరికి జరగకూడదు అంటారు. ఆ మాట ఇంకా బాధ వేస్తుంది మనకి. ఎందుకు, ఎవరికి జరిగినంత నాకే జరిగింది, దరిద్రగోలు అనుకుంటారు. ఇంకా బాధ వేస్తుంది. అలా వాదార్చన వచ్చా ఎప్పుడైనా మీరు చూడండి, ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి, ఆ ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి ఒకటి ఉపశమనం లేకుండా ఒక మాట చెప్పండి. ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి ఏడకరా అనండి, ఏడ్చేస్తాడు. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసిన దగ్గరికి వెళ్ళి ఇలా బిగించుకుని కూర్చుంటారు కదా, నోరంతా బిగించుకుని ఏడకుండా అలా ఉంటారు. ఆ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి ఏడవకరాను సైకలాజికల్గా ఏడుస్తారు ఖచ్చితంగా. ఒక బాధకు ఉపశమనం ఏంటో చెప్పనా, మళ్ళీ బాధే. ఒక నవ్వుకు ఉపశమనం ఏంటో చెప్పనా, మళ్ళీ నవ్వే. ఇప్పుడు విలాప వాక్యంలో దేవుడు చెప్తుంది చెప్పనా, నీ బాధకి బాధే వాదార్పు. ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఎలా అండి, ఇప్పుడు నేను బాధపడుతున్నాను, వాడు వచ్చి ఏడకరా అనకూడదు. ఆ బాధపడుతున్నప్పుడు నా నిజంగా నా స్నేహితులైతే నేను ఏ పాయింట్ మీద బాధపడుతున్నానో వాడు కూడా అదే పాయింట్ కొరకు నా విషయంలో వాడు బాధపడితే నాకు ఎలా ఉంటుంది చెప్పనా, నా కోసం ఏడ్చే మరొకడు నా కోసం ఉన్నాడు అనిపిస్తుంది. ఈ మాత్రం పెద్ద ప్రెసిడెంట్కి వెళ్ళా, నా భుజం మీద చెయ్యేసి ఏడొకరు అంటే ఇంకేడుపు వచ్చేద్దాను. నాకు ఎప్పుడు ఓదార్పు వస్తుంది, నా కోసం వాడు ఏడుస్తున్నప్పుడు, అంటే నాతో కలిసి ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. అంటే దేవుడు అలా చేస్తాడంటే ఇర్మియా అదే చెప్తున్నాడు, ఓపికతో కనిపెట్టండి. ఎంత ఓపికతో కనిపెడతాడంటే, మీ దేవుడు మీ కొరకు ఆలోచిస్తున్నాడని మర్చిపోకుండా కనిపెట్టండి. కిందకు ఒక మాట ఉంది చూడండి, యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. ముగిద్దాం. యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు. ఎందుకు మేలు? సందర్భంలో చాలా మంది బయటికి తీసుకొచ్చుకునే విషయాలు మాట్లాడతారు. సందర్భంలో మాట్లాడే తెలుసా, చాలా మంది యూత్ మీటింగ్లు మాట్లాడతారు. యూత్ మీటింగ్లో మాట్లాడుతూ యూత్ మీటింగ్ రెఫరెన్స్ ఇది వేస్తారండి. ఎందుకు వేసారో అలాగే తెలియదు, ఆ యూత్కి తెలియదు. యవన కాలంలో యెహోవా కాడు మోయటం మేలు అని అడుగుతారు. యవన కాలంలో యెహోవా కాడు మోయటం మేలు మంచిదే, కానీ ఆ రెఫరెన్స్ ఎందుకు వేస్తారో తెలుసా, తెలియదు. ఎందుకు వేస్తారో తెలియదు, కానీ ఆ రెఫరెన్స్ అర్థం ఏంటి? కానీ కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు బాధ అనుభవించాలి, మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు ఈ శ్రమను అనుభవించాలని వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారండి. ఏడ్చాలి, సైలెంట్గా వేయండి. మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు బాధ అనుభవించాలని వీళ్ళ రకరకాల బాధపడిపోతున్నారంట. అప్పుడు అన్నాడట ఇర్మియా అన్నాడు, మీరు పెద్ద పుణ్యాత్మలాగా ఏం బాధపడిపోకండి, మీ పితరులు చేసిన తప్పును మీరు కాడు మొయ్యాలి. ఈ టైంలో మాకెందుకు ఇలా జరుగుతుందని కామెంట్ చేయక, వచ్చిన బాధను నోరు మూసుకుని మీరు కామెంట్ని జాగ్రత్తగా, ఆ బాధని మీరు జాగ్రత్తగా మొయ్యగలిగితే ఆ కాడు కూడా మీకు ఏమైపోతుంది చెప్పండి. మేలంటే ఇక్కడ కాడంటే చెప్పనా, సేవ కాదు. ఇక్కడ కాడంటే చెప్పనా, యెహోవా అనుమతించిన శ్రమ. ఆ శ్రమను మొయ్యండి. మా పితరులు తప్పు చేస్తే మేమెందుకు మొయ్యాలని తిరగబడకండి దేవుడి మీద. అనవసరంగా ఈ ఊర్లో పుట్టాను, మా నాన్నకు పుట్టాను, మా అమ్మకు పుట్టాను, నేను ముంబైలో పుడితే బాగున్నాను అనకండి. చాలా మంది యవనస్తులు ఫీల్ అయిపోతారు కదా, ఏమని ఫీల్ అయిపోతారు, అనవసరంగా పుట్టాను, ఏ ఊర్లో పుట్టుంటే నా జీవితం ఇంకోలో, నువ్వు ఎక్కడ ఎరగదీయలేనప్పుడు ఇంకో ఊర్లో పుట్టినా ఏమి ఎరగదీయను. చాలా మంది ఫీల్ అయిపోతారు, మా అమ్మ ఇంకా తెల్లగుంటే బాగున్నాను, ఇదిగో నేను తెల్లగా అంటదానా, తెగ ఫీల్ అయిపోతుంటారు. నేను ఈ వీధిలో పుట్టాను, ఇక్కడ పుట్టాను, అనవసరంగా పుట్టాను, మీ గర్భాన్ని పుట్టాను, వేరే వాళ్ళ గర్భాన్ని పుట్టుంటే నేను వేరేలా చదువుకున్నాను, నేను ఫారెన్లో ఉందును. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ యవనస్తులు చెప్తారు. నోరు మూసుకుని చెప్తుండే ఇర్మియా, నోరు ముయ్యండి, అలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఇర్మియా చెప్తున్న మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా, యవ్వన కాలమున కాడి మొయ్యండి. ఎందుకు మొయ్యాలంటే, మీరు కాడి జాగ్రత్తగా మొయ్యగలిగితే దేవుడు మేలుగా మారుస్తాడు. ఆ కాడిని జాగ్రత్తగా మోసిన వారిలో ఒక జాబితా చెప్పండి, ఎవరు తెలుసా, దానియేలు. ఇదే పరిస్థితుల్లో భాగమేనండి. ఇర్మియా ప్రవచనం చెప్పిన తర్వాత ఆ బాధలు అనిపించిన నరుల్లో ఒక నరుడు ఎవరో తెలుసా, దానియేలు. దానియేలుతో పాటు ఉన్నది 3 స్నేహితులు. అంటే దానియేలు 3 స్నేహితులు ఎప్పుడైతే ఈ బాధ అనుభవించారో ఆ మేలుని దేవుడు, ఆ కీడుని మేలుగా దానియేలు 3 స్నేహితులకి మార్చేశాడు. ఏమైపోయాడు, ఆ శ్రమలో, బాధలో, సింహాల మధ్య, బాధల మధ్య ఉంటే ఆ దానియేలుని దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడు, దేశానికి ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు.
తన ముగ్గురు స్నేహితులు తీసుకెళ్ళి ఆ లోపల భయంకరమైన అగ్ని గంధకాల్లో పడేసినప్పుడు ఒక మాట అన్నారు, దేవుడు విడిపించినను విడిపించకపోయినను మా దేవుడని అనేసరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ దేశానికి అధికారులుగా మార్చేశాడు. అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, దేవుడు దయాళుడు, నోరు మూసుకుని ఆ శ్రమను మనం అనుమతిస్తే ఆ శ్రమను పూదండగా మార్చి అధికారులుగా మారుస్తాడు. ఈ లోపల కుప్పుగంతులు వేయకూడదు. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. శ్రమలు అనేవట ముండ్ల లాంటివంట. ఆ శ్రమలు అనే ముండ్ల పొదలో పడినప్పుడట బెస్ట్ పొజిషన్ ఒకటే, అటు ఇటు కదలకుండా కుదురుగా కూర్చోవాలట. కదిలితే ఏమవుతుంది చెప్పండి? ముళ్ళ పొదలో పడిపోయినప్పుడు ఇలా కదిలేమనుకుంటే ఎక్కడ గుచ్చిపోతాయి, ఇలా ముందుగా గుచ్చిపోతాయి, ఇలా సైడ్గా ఎలా కదిలితే అలా గుచ్చిపోతాయి. పొదలో పడిపోయినప్పుడు ఇంకొకటి వచ్చి తీసే వరకు కదలకు. శ్రమలు కూడా అంతే. శ్రమలు అనే పొదలో పడిపోయినప్పుడు కదలకు. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు కదిలితే ఏమవుతుంది చెప్పండి? ఇంకా ఎక్కువ గుచ్చిపోతాయి. ఈ పొదలో పడేసిన దేవుడే, మళ్ళీ తీసేది కూడా దేవుడే. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే, శ్రమలను అనుమతించిన దేవుడు ఏదో ఒక రోజు తీస్తాడు. ఎంత బాగా తీస్తాడంటే మళ్ళీ ఆ శ్రమల్లో గొప్ప సాక్ష్యం చెప్పుకునేంతగా తీస్తాడు. ఇప్పుడు చెప్పండి, విలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తాయంటే, బాధ వచ్చినప్పుడు ఓపికతో ఉండు. చెప్పినప్పుడు ప్రసంగాలు ఎక్కువగా, దేవుడు శిక్షిస్తాడని చెప్పినప్పుడు ప్రసంగాలు ఎక్కువగా. ఇప్పుడు ఆ ప్రసంగాల ప్రతిఫలం నీ జీవితం మీదకి వచ్చింది. ఇప్పుడు ఓపికగా ఉండు. ఈ శ్రమను ఎలా జయించాలి నేర్చుకో. ఎలా జయించాలి? మీరు జయిస్తున్నప్పుడు అగ్ని వైపుకో, నూతి వైపుకో, సముద్రం వైపుకో చూడకండి, ఓపికతో ఉండండి. ఆ ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు దేవుడు విడిపిస్తాడు. శ్రమల్లోంటి గొప్ప సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఏమిస్తారంటే దేవుడు ఆ కింది వచనాలు అంటాడు. ఆ కింది వచనాలు అన్న మాట ఏంటో తెలుసా? మీరు బాధపడితే నేను కూడా బాధపడతానంట. మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను. మేం బాధపడితే నువ్వెలా బాధపడతావు ప్రభు అంటే, దేవుడు మనం పిల్లలుగా భావించాడు కనుక తన పిల్లలు బాధపడితే ఆయన బాధపడ్డా, తన పిల్లలు ఏడిస్తే ఆయన ఏడవడా చెప్పండి. అందుకే మీరు బాధపడినప్పుడు నేను బాధపడతాను. మీ జీవితాలు బాగుండాలని కొన్ని శ్రమలు మీ జీవితంలోనికి అనుమతిస్తాను. అందుకే శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోకండి, బాధలు వచ్చినప్పుడు కదిలిపోకండి. దేవుని వైపు కనిపెట్టి చూడండి. మీ శ్రమలకు మీ బాధలకు దేవుడు సమాధానం అనుగ్రహించును కాక. పారిపోండి, ఎంత దూరం